నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఎల్బీ నగర్ నియోజకవర్గం రౌషన్ దౌలా గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామస్తులతో ఇవాల్టి జనపదం కొనసాగుతోంది. నిజానికి వీరు వినతి పత్రం తీసుకుని సాక్షి టీవీకి వచ్చారు. వాళ్ళ ఏరియాలో వాళ్ళ గ్రామంలో ఉండే సమస్యల్ని కూడా హైలైట్ చేయాలి, ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ఇక్కడ చాలా సంవత్సరాలుగా అభివృద్ధి ఆగిపోయింది పూర్తిగా. దారి పొడవునా వస్తుంటే కూడా చుట్టుపక్కల చెత్త కుప్పలు కుప్పలుగా పడుండి రకరకాల అనేక కాలనీలో చూసిన సమస్యలు ఇక్కడ కూడా చూస్తున్నాం. డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందని చెప్తున్నారు. మంచినీటి సమస్య ఉండనే ఉంది. కొద్దిసేపట్లో మనం కాలనీలో నడిచి వాళ్ళ ఇళ్లలో కూడా తొంగి చూడబోతున్నాం. కానీ అంతకంటే పెద్దగా ఉండే సమస్య ఏమిటంటే 30 ఏళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వీళ్ళకి పక్కాగా వీళ్ళ ఇళ్ళు ఉంటాయా ఉండవా అన్న స్పష్టత లేక వీరు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే నీడ ఎప్పుడు తలపై నుంచి వెళ్ళిపోతుందో అనే ఒక భయాందోళనలో బతుకుతున్నారు. కారణం ఏంటంటే చుట్టూ ఉండే డిఫెన్స్ ఏరియా వల్ల ఇది డిఫెన్స్ భూముల కిందకు వస్తాయని చెప్పి దీన్ని పూర్తిగా క్రమబద్ధీకరించకుండా ఇటీవల వీరి ఫిర్యాదు మేరకు అధికారులు వచ్చి ఏవో సర్వే నంబర్లు అవి రాసుకుని వెళ్ళారట, కానీ ఏది కూడా పూర్తిగా ప్రకటించలేదు. మా ఇల్లు మాకు ఉంటుందా పోతుందా తెలియకుండా ఎలా బతకాలి, మేము ఇక్కడే ఉంటామంటున్నారు ఇక్కడ స్థానికులు. వీరితో ఇవాళ జనపదం. చెప్పమ్మా, ఎన్నేళ్ళు బట్టి ఉంటున్నావు తల్లి నువ్వు? మేము 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ మాకు ఇక్కడ ఏ వసతి లేదు. పాత కౌన్సిలర్ ఉన్నప్పుడు మాకు కొన్ని రోడ్లు, కరెంటు, నీళ్ళ వసతుంది. ఇప్పుడైతే మాకు అధ్వానంగా ఉంది మా బస్తీ. ఓ చెత్త కుప్పలు ఆడని, మురికి నీళ్ళు ఆగడము, మాకు ఒక మహిళలకు ఒక కమిటీ హాల్ లేదు. మా మహిళలకు ఈడ రక్షణ లేదు. ముఖ్యంగా ఎందుకు రక్షణ లేదు? ఏమైనా అయినాయా? దౌర్జన్యం. మందు బంద్ చేయాలంటే ఇండ్ల మీదకి వస్తారు. బంద్ చేయం మేము. మందు షాపులు ఉన్నాయా? బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే చొరవ తీసుకుని ముందుకు వచ్చి అవి పెట్టేస్తారు. పెట్టేస్తే మా మీదకి దౌర్జన్యానికి వచ్చేస్తారు. మీరు ఎట్లుంటారో మేము చూస్తాం బస్తీలని. మాకు ముఖ్యంగా అయితే సాయం చేసింది పాత కౌన్సిలర్. ఇక్కడ నీళ్ళు వాటర్ లేవు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇడుస్తాడు. అక్కడ ఎంతసేపు ఇడుస్తారు? ఒక 2 గంటల 12 పొద్దున ఇడిచిండంటే 8 గంటలకు మళ్ళీ 2 గంటల వరకు బంద్ చేస్తాడు. మళ్ళీ సాయంత్రం ఇడిస్తే లేకుంటే లేదు, సరిపోకం లేదు. ఇక్కడ అస్సలే నీళ్ళు ఇడవాడు. మా ఇంటి దిక్కు అయితే మొత్తం వాసన ఇట్లా ఉండకుంటుంది. మొత్తం అక్కడికి వెళ్ళి మడుగు ఎందుకు వస్తుంది వాసన? డ్రైనేజ్ డ్రైనేజ్ అన్ని కుళ్ళనే, డ్రైనేజ్ లేదు. మొత్తం ఇట్లా నాలా, మొత్తం నాలా, మొత్తం రోడ్ మీదనే డ్రైనేజీ లేదు. మేము ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా మీకు రాదు, మీ బస్తీ పోతుంది, మీకు ఏది చెయ్యలేము మేమని మున్సిపల్ వాళ్ళు, ఈ లీడర్లు అందరు పోతుంది అంటారు. కానీ మాకు ఎన్నడూ పోయేది ఎక్కడ భయం అవుతుందా? మాకు భయం అవుతుంది మేడం. భయం అవుతుంది. పిల్లలకు తినడానికి వస్తలేదు. దోమలకు దానికి ఇల్లు సరిగ్గా లేకుండా డెంగ్యూ జ్వరాలన్నీ వస్తున్నాయి కదా. జ్వరాలు వస్తున్నాయి. మాకు ఏది ఇబ్బంది ఏముందమ్మా మాకు ఇక్కడికి వెళ్ళి ఒక తిరగడానికి కూడా జాగలేదు. ఫుల్గా చుట్టుముట్టు కూడా ఎవరెవరు ఉంటారు తల్లి మీ ఇంట్లో? మాకు ఇంట్లో ఉంటామమ్మా 10 మంది దాకా ఉంటాం. తల్లం పిల్లలు 10 మంది దాకా ఉన్నారు. పిల్లలు ఉన్నారా? 6 మంది పిల్లలు ఉన్నారమ్మా. పిల్లలు ఉన్న ఇల్లు కూడా. ఏమ్మా, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? మేము 30 సంవత్సరాలు ఉన్నాం మేడం. ఎక్కడ అన్ని ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి. మా చుట్టుపక్కల చెత్త అంతా ఏ జ్వరాలు వచ్చినా కూడా ఫస్ట్ రోషన్ దౌలకే వస్తున్నాయి. దాని గురించి ఎవరు స్పందించడం లేదు మేడం. మేము మాట్లాడినాం. మేము 4 సార్లు వెళ్ళినాం మేడం. 2 సార్లు వచ్చిర్రు మేడం. 2 సార్లు వచ్చిర్రు, చూస్తామని చెప్పిండ్రు. దీని మీద ఎవరు స్పందించలేదు. ఓట్ల టైంలో ఓట్ల గురించి వస్తుర్రు, తర్వాత ఎవరు రావట్లేదు మేడం. ఇంకా మాకు ఇక్కడ నుంచి ఎట్లా ఎప్పుడు ఖాళీ చేయాలనిపిస్తుంది. మాకు 30 సంవత్సరాలు అవుతుంది మేడం ఇక్కడ ఉండబట్టి. మేము ఫస్ట్ మేము ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇండ్లు ఇక్కడ ఉండేది, కొన్ని కోటరాసులు మాత్రమే ఉండేది. అప్పటి నుంచి కూడా పోతాయి అని అంటూనే ఉండరు. మాకు పాత కౌన్సిలర్ చాలా మంచి పనులు కూడా చేసిండు. ఆయన ముందుకు వస్తుండ్రు కౌన్సిలర్ చేయడానికి, కానీ డెవలప్మెంట్ డిఫెన్స్ వాళ్ళు ఆఫ్ చేస్తుండ్రు. డేనీస్ లేదు, కేవలం డిఫెన్స్ కి వీళ్ళకి మధ్య ఉండే సమస్య ద్వారా ఆఫ్ చేసిండ్రు. డెవలప్మెంట్ పూర్తిగా అయిపోయింది. పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. నీళ్ళు ఫస్ట్ ఒక ట్యాంక్ వచ్చేది. సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా ట్యాంక్ వచ్చేది మాకు. నీళ్ళు ఒక్క ట్యాంక్ కాళ్ళని మొత్తం మేము పట్టుకుంటాం. ఎట్లా అంటే బిందెలు తీసుకొని కొట్టుకొని మాకు పుస్తలు కూడా పోయినాయి, ముక్కు పుల్లలు కూడా పోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. భయంకరమైన పరిస్థితి అప్పుడు మాకు. అలాంటి పరిస్థితుల్లో కొంచెం డెవలప్మెంట్ ఏంటంటే నీళ్ళు ఇప్పుడు మాత్రం మాకు గల్లీకి ఒక ట్యాంకీ లాగా 4 ట్యాంకీలు పోసేటట్టుగా ఒక ట్యాంక్ అరేంజ్మెంట్ చేసిండ్రు. పురుగులు వస్తున్నాయి మేడం, పురుగులు వస్తున్నాయి. అంటే నీళ్లు తీసుకుంటే పురుగులు ఉచితం మేడం. మేము 3-4 రోజులు అయితే నీళ్ళు పనికి రాకుండా అయిపోతున్నాయి. కనీసం ఇక్కడ ఉప్పు నీళ్ళు కూడా లేవు. ఉప్పు నీళ్ళ సౌకర్యం కూడా లేదు మాకు వాడుకోవడానికి. ఒక్కొక్కసారి నెల ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు అసలు సౌకర్యమే లేదు. చాలా ఇబ్బంది పడుతున్నావు. చాలా ఇబ్బంది మేడం. ఎందుకంటే మేము అంత అనుభవించి 30 సంవత్సరాల నుంచి చాలా అనుభవిస్తున్నాం మేము మేడం. మేము ఎలాంటి డెవలప్మెంట్ లేదు, మోరీ సౌలత లేదు అస్సలు. మాకు వచ్చి గ్రౌండ్ అనేది ఇంటి ముంగట్నే ఉంది. అందులో చెత్త వేస్తున్నారు. మురికి నీళ్ళు వస్తున్నాయి కదా, మురికి నీళ్ళు చెత్త వేస్తుండ్రు. ఆ చెత్త అనేది
వచ్చి మాకు అసలు రోగాలు జ్వరాలు జలుబులు అసలు పట్టించుకునే దిక్కులేరు మేడం. మేము 30 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని చెప్పండి. ఎంత మాత్రం కౌన్సిలర్ వీళ్ళు వాళ్ళు శాతం సాయం చేస్తున్నాము. డిఫెన్స్ వాళ్ళు మాకు డెవలప్మెంట్ యాప్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకెవరు దిక్కు, మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే బాధ్యత. డెవలప్మెంట్ ఆఫ్ చేసిండ్రు, ఎక్కడో చోట మీకు మంచి ఇండ్లు కట్టిస్తారు, మీకు ఎట్లున్నాయో అట్లా కట్టిస్తారు, మీరేం బాధపడకండి, మేము కూడా తిరుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది అంటనే ఉన్నారు, ఇక్కడే ఉంటాయి ఇండ్లు మాత్రం కదులుతా లేవు, ఇండ్లు ఇక్కడే ఉంటాయి, డెవలప్మెంట్ మాత్రం ఆగిపోయింది. ఏమ్మా మీరు మేడం లీడర్లు వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారు అంటే ఎక్కడ తీసేయము ఉంచుతాము అది ఇది అని అంటారు మేడం అని చెప్తున్నారు. అంత కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు మేడం. ఇంతవరకు డ్రైనేజ్ వాటర్ అన్నా అట్లా వెళ్ళిపోయేటివి. ఇప్పుడు అవి కూడా వెళ్ళట్లేదు మేడం. ఇక్కడ వెనకాల ఉండే కాంపౌండ్ వాళ్ళు కట్టిందండి చూసాం మనం. అంటే క్రమేణా ఏమైపోతుందంటే వీళ్ళ ఉనికి కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉండే డిఫెన్స్ వాల్ చూస్తున్నాం కదా, ఈ గోడ కట్టేసుకుని వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ భూముల కింద అమ్మేసుకున్నారట. దీనివల్ల ఇప్పుడు వీళ్ళ ఇళ్ళు ఎప్పుడు ఉంటాయో ఉడతాయో తెలీదు. ఉన్నంత కాలం అయినా సరే సరైన వసతి మౌలిక సదుపాయాలు లేకుండా కూడా పురుగు లేని మంచినీళ్ళు, అంటే అక్కడ స్థానిక అధికారులు కూడా అడగబోతున్నాం మనం. అంటే నీళ్లు తీసుకుంటే పురుగులు ఉచితంగా వస్తున్నాయి. ఏమండి మీరే ఇక్కడ ప్రస్తుతం మీరు కార్పొరేటర్, ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ, మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు ఆయన వచ్చినప్పటి నుంచి? అందుబాటులో ఉంది మేడం. ఆయన వెనుకబడిన వర్గాల కోసం ఆయన వచ్చిన తర్వాతనే వీళ్ళకు ఆధార్ కార్డులు కానీ గవర్నమెంట్ జనాభాలో వీళ్ళు ఉర్రు అనే ఉద్దేశంతోనే ఏదైతే కేసీఆర్ గారు చేసిన సర్వేలో వీళ్ళందరూ 700 పైచిలకు మందిని ఎంట్రీ చేయడం జరిగింది. వీళ్ళకు స్పెషల్ కలెక్టర్తో మాట్లాడి పట్టాలు కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేసి అఫీషియల్గా ఏదైతే పేపర్ వర్క్ ఉందో మరి ఆర్ కృష్ణ గారు ఆ పేపర్ వర్క్ చేసి అక్కడ కలెక్టర్లను ఒత్తిడి తీసుకొస్తుండు. పైగా ఇక్కడ ప్రధానంగా నేను ప్రజలను కూడా కోరేది ఒకటే, పార్టీలన్నిటిని కూడా పక్కన పెట్టి 4 గ్రూపులుగా విభజించారు మేడం. ఇందులో ఇంతకుముందు ఒక మహిళ చెప్పింది ఇక్కడ మందు అమ్ముతుర్రు అని. వాస్తవం ఎవరు అమ్ముతుర్రు? అఫీషియల్గా అమ్ముతుర్రా? మీరు ఎంక్వైరీ చేయండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. రెండోది మేడం ముందు ఒకటి సార్ ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా వాళ్ళతో పైన లావాదేవీలు, ఈ భూముల పరిస్థితి, రోజు తాడని నీళ్ళైతే కావాలి కదా. 100% మీరు పేపర్లు ఇచ్చి ఆధార్ కార్డులు ఇస్తే లాభం లేదు కదా. 100% వాటర్ ట్యాంకులు వస్తున్నాయి. కానీ పురుగులు వీళ్ళకే కాదు, టోటల్ కృష్ణా వాటర్లో సరిగ్గా ఫిల్టర్ కాకపోవడం పట్ల వినండి మేడం, ప్రతి ఇంట్లో కూడా వినండి అమ్మ అక్కడ పైప్ లైన్ రిపేర్ చేయడం వల్ల నా ఇంట్లో కూడా పురుగులు వచ్చినాయి. నా ఇంట్లో కూడా మీకు వచ్చాయి కాబట్టి వాళ్ళకి వస్తే పర్లేదు. రావాలనే ఉద్దేశం కాదు, రావద్దు కదా సార్, మీరు కూడా ఒక పౌరుడు కదా సార్. మేడం వినండి, ఏదైతే కృష్ణా వాటర్ ఉందో వాళ్ళకు ఏదైతే చెత్త బ్లాక్ కలర్ వస్తుందో అది పురుగులు కావు, చిన్న ఏర్లు, చెడ్లేర్లు పురుగులు కావటమ్మా. పురుగులు వస్తున్నాయి నీళ్ళల్లో. తీసుకురండి వాటర్. ఇప్పుడు వాటర్ నేను చెక్ చేస్తాను మేడం వినండి. ప్రధానంగా నీళ్ళలో పురుగులు వస్తే మాత్రం సహించేది లేదు. అధికారులను మేము కూడా నిలదీస్తాం తప్పకుండా. మరి గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, వాటర్ రోజు ట్యాంకర్ తీసుకురావాలి. వాళ్ళకు ఒక బుక్ కూడా పెట్టడం జరిగింది మేడం. ఇక్కడ మీరు చెప్పండి, మీరు ఇక్కడ స్థానికంగా మీకు అన్ని తెలుసు కాబట్టి ఏం సమస్యలు ఉన్నాయని మీరు నిజాయితీగా అంచనా వేస్తున్నారు? ప్రతి స్టేట్మెంట్ మీ సాక్షి పేపర్లోనే ఉంది. ప్రతి సాక్షి రిపోర్ట్ కప్పుడు ఇది దేశ రక్షణ కోసం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చింది మొట్టమొదటి మీ పేపర్లోనే, వెలుగులోకి తెచ్చింది మీ పేపరే. మీ పేపర్లో 190 స్టేట్మెంట్లు నాకు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి స్టేట్మెంట్ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అడుగుతున్నా. ఆ ప్రాబ్లమ్స్ అని కూడా మీ యొక్క పేపర్ ద్వారానే వినండి మేడం, మీ పేపర్ ద్వారానే అనేక సమస్యలు గతంలో సర్వే చేయాలని చెప్పినప్పుడు మీ పేపర్లోనే బ్యానర్ ఐటమ్ వచ్చినప్పుడు సర్వే జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించిండు పేపర్ చదివిన తర్వాత ఎంబడి వచ్చి. ఇప్పుడు వాళ్ళకి ప్రధానమైంది మేడం భూగర్భ డ్రైనేజ్ కావాలి. చూసారా? భూగర్భ డ్రైనేజ్ కావాలా? చూసారా? మేడం దేశ రక్షణ కోసం బస్సు వద్దని ఊకెప్పుడు మమ్మల్ని 20 సంవత్సరాలు నేను ఉండబట్టి 20 సంవత్సరాల సంది బస్సు వద్ద అంటారు. లేదు ఉంటలేదు. మొన్న ఎలక్షన్లలో రోలు గవ్వి తెల్లని దాకా ఇంట్లోకి మా పిల్లలకు 2 జరీలు గడిచినాయి. తెల్లని దాకా నేను నాది తెల్లని దాకా డ్రైనేజీలు నీళ్ళు ఎత్తిపోసుకుంటా కూర్చున్నా. డ్రైనేజీలు లేవు, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, రోడ్లు మంచిగా లేవు. ఇండ్లు పోతాయి అని మేము ఏమన్నా మంచి పనులు చేస్తాం, పోతాయి. పూర్వ కౌన్సిలర్ గా ఉన్నారు ఇక్కడ. మీరు ఆయన గుర్తుపడతారా? ఏం సమస్యలు ఉన్నాయండి ఇక్కడ? మీరు ఇక్కడ ఓపెన్ జరుగుతుంది. మీరు ఏ పార్టీ? నేను టీఆర్ఎస్ పార్టీ. అంటే వాళ్ళు చేయట్లేదు, మీరు చేయించట్లేదు? లేదు, అట్లా ఏం లేదమ్మా. మేము గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు
అమ్మ ఉండండి, కొంచెం ఆగండి మీరు అమ్మా. మరి ఇప్పుడు ఈ బోడగుట్టకి ఎవరు మీరు మంచిగా చేస్తున్నారు చెప్పరు, మేము చావాలనా? ఇదంతా వాసనకు మేము చచ్చిపోవాలనా? మరి ఏం సంగతి? దీన్ని మంచిగా చేస్తోళ్ళు లేరు, నిలబెడతోళ్ళు లేరు, ఏం చేస్తోళ్ళు లేరు. మా పరిస్థితి ఏంది? మళ్ళా ఈ పరిస్థితి ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడన్నా గోడమైంది ఉన్నదా? వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయనివ్వట్లేదు. మందు షాపులు ఎవరో కనుక్కుందాం, నీళ్ళు ఎందుకు రావట్లేదో కనుక్కుందాం. చెప్పండి సార్. మేడం, గతంలో నేను మా కౌన్సిలర్గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో నేను మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అప్పుడు మా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతోనే ఈ ప్రాంతంలో నేను రోడ్లు వేపియటం కానీ, అదేవిధంగా కరెంటు పోల్స్, కరెంటు లైట్లు కానీ, అప్పుడు వాటర్ ట్యాంకులు కానీ కట్టేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ బస్తీకి. మేము గతంలో కూడా డిఫెన్స్లో డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం ఆ సమస్య వల్లే అంటే డెవలప్మెంట్ జరగట్లేదా? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. అయితే అదే మేడం, అయితే మేము ఆ రోజు నా హయాంలో, నేను కౌన్సిలర్గా ఉన్న హయాంలో నేను మటుకు డిఫెన్స్ వాళ్ళు వద్దన్నా కూడా మేము మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో మేము బరాబర్ చేస్తాం, పని ఎవరు ఆపుతారో చూస్తామని చెప్పేసి మేము చేపట్టడం జరిగింది మేడం. తర్వాత మా హయాం తర్వాత మళ్ళీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు మేడం. గతంలో మేము డిఆర్డిఎల్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డైరెక్టర్ గారితో ఏమన్నామంటే, పబ్లిక్ మీరు డిఫెన్స్ ల్యాండ్ తీసుకుంటే మీరు తీసుకోండి, కానీ మీరు ఎప్పుడు తీసుకున్నా వాళ్ళకి ఇల్లు ఆల్టర్నేట్గా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అన్నాను. మీరు ఇల్లు కట్టించి మీరు తాళం చేయి వీళ్ళకి ఇచ్చిన దాకా వీళ్ళు ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తే లేదు, వీరు జరగరని చెప్పడం జరిగింది డైరెక్టర్తో. అదేవిధంగా మేము డైరెక్టర్తో ఏం మాట్లాడామంటే, ఎన్ని రోజులైతే వీళ్ళు ఉంటారో అన్ని రోజులు వాళ్ళకు మటుకు వసతులు ఇవ్వాల్సిందే, కంపల్సరీ డెవలప్మెంట్ చేయాల్సిందే. వాటర్ ఫెసిలిటీ అడ్డు రావద్దు, మేము డ్రైనేజ్ లైన్లు వేస్తే మీరు అడ్డు రావద్దు, మేము వాళ్ళకు డెవలప్మెంట్ ఏది చేసినా అడ్డు రావద్దు. సార్ ఒక్క నిమిషం జరగండి. అదిగో అక్కడ చూస్తారా చెత్త దిబ్బ ఎవరు ఎత్తిస్తారండి? అది దానికి డిఫెన్స్ ల్యాండ్కి దీనికి ఏంటి సంబంధం? డిఫెన్స్ ల్యాండ్ ఉన్నా కూడా చెత్త క్లీన్గా ఉండాలి కదా, ఎవరు తీస్తారు చెప్పండి? అదైతే ఉండాలి. ఎవరు తీస్తారు అంత చెత్త? ఏమైతుందంటే మున్సిపల్ కూడా పట్టించుకోకుండా అయిపోయింది మేడం. ఇక్కడ మున్సిపల్ నుంచి కూడా పట్టించుకోకుండా అయిపోతుంది. ఇగో మీరు ఆడుకోండి అని డిపార్ట్మెంట్ మధ్య ఆడుకుంటారు. కాదు మేడం, వినండి మేడం. ఏమా చెత్త ఎందుకు తీలాడా? చెత్త వేసిపోతారా? మా చెత్త మళ్ళీ ఎక్కడ ఏనికి చోటు ఉంది? ఎవరు తీయట్లేదా మేడం? గతంలో 30 సంవత్సరాల కింద పట్టాలు ఇప్పించింది మేమే. అది మా ఫాదర్ పేరు మీద కాలనీ పోవాలని మేము కోరుకుంటలేము. పక్కా పట్టాలు వీళ్ళకి ఇవ్వాలి. రెండోది మేడం, చెత్త అంటే వీళ్ళే చెత్త వేస్తారు. మేము బాక్సులు పెడితే బాక్సులు పెట్టినారు. ఇందులో వినండి అమ్మా, చెత్త ఏదైతే రిక్షాలు పెట్టించా, ప్రతి ఇంటికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఒక నిరుద్యోగ సమస్య అవుతుంది. రిక్షాల నుంచి చెత్త తరలిస్తారు. ఇది గ్రామ పంచాయతీ కదా, జిహెచ్ఎంసీ పరిధిలోకి రాదు ఇది. మేడం చంపాపేట 13వ డివిజన్కి మారుమూల ఒక ఇంటీరియర్ ఏరియాలో ఉంది. ఇది ఒక మూలకు ఉంది. ఇది 6 కిలోమీటర్ల దూరం ఎడ్జిది. మీరు ఒత్తిడి తీసుకొచ్చి తీయించలేరా? తప్పకుండా తెస్తున్నాం, తీస్తూనే ఉన్నాం, వాళ్ళు వేస్తూనే ఉన్నారు. మేడం ఇంకొకటి, దీనికి అన్నిటికీ ప్రధానమైన కారణం దేశ రక్షణ కోసం ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన త్వరలో నిర్ణయం తీసుకోవాలి మీ సాక్షి టీవీ ద్వారా అని చెప్తాం. ఒక్క నిమిషం జరగండి సార్, తప్పకుండా చెప్తాం. అది అవసరం మీరు అన్నట్టు జాదా. ఇక్కడ లాస్ట్ గాలికి మొత్తం మోరీలు దోమలు మొత్తం మా ఇంట్లోకి వస్తాయి, పైనుంచి మొత్తం మా ఇంట్లోకి వస్తాయి మేడం. మొత్తం దోమలు పిల్లలు అసలు డ్రైనేజ్ వస్తే బొందలు పెట్టనికే బొందలు కట్టలేదు మేడం. వెనక్కి ఉంటే లోపల టచ్ చేసుకొని ఏం చేసి గోడ పెట్టుకొని లోపల చేసుకున్నారు. మందు అమ్ముతున్నారా? మందు ఎవరు అమ్ముతారో ఇప్పుడు మందు అమ్ముతున్నారా? అమ్ముతారు, ఇక్కడ మందు అమ్ముతారు, మాకంతా గలీజ్ చేస్తారు, మొత్తం ఉండలేకుండా. పాలెందుకు చూడాలి మేడం? మాకు వెళ్ళి ఎట్లున్నాయి, మేము తినడానికి మాకు వీలు లేదు. మొత్తం ఇండ్లు ఒకటే లమ్మడలకు ఉన్నట్టు ఒక ఇంట్లో రైట్. స్థానికుల కోరిక మేరకు మనం కాలనీలోకి తొంగి చూడబోతున్నాం. చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆందోళన, ఆగ్రహం, ఆవేదన అన్ని వినిపిస్తున్నాయి ఇక్కడ స్థానికుల మాటల్లో. మన కాలనీలోకి తిరిగి చూడబోతున్నాం. జనపదంలో చిన్న విరామం. విల్ బి బ్యాక్. స్టే ట్యూన్డ్.